అందరికీ నమస్తే అండి. 'అఖండ 2 తాండవం' సినిమా ఈపాటికే రిలీజ్ అయ్యి థియేటర్స్లో దద్దరిల్లిపోవాల్సిందే. కానీ అనూహ్యంగా ఆ సినిమా రిలీజ్ వాయిదా పడింది. నిన్న సాయంత్రం అంటే నిన్న నైట్ ప్రీమియర్ షోలకి దాదాపుగా టికెట్లు అమ్మేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రీమియర్ షోలు రాత్రి 9, 9:30 ఆ టైం కానీ 70% అబోవ్ టికెట్ సేల్స్ కూడా అయిపోయాయి చాలా చోట్ల. ఈవెన్ తెలంగాణలో కూడా ప్రీమియర్ షోలకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అండ్ ఇవాళ నుంచి 10 రోజుల పాటు టికెట్లు కూడా పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. కానీ ప్రొడ్యూసర్ల తప్పు కారణంగా, ఫైనాన్షియల్ అరేంజ్మెంట్స్ ఆ డిస్ప్యూట్స్ కారణంగా నిన్న ప్రీమియర్ షోలు పడలేదు. సర్లే ప్రీమియర్ షోలు పడకపోతే లేదు, ఇవాళ నుంచి యాజ్ యూజువల్ రిలీజ్ అవుద్ది అనుకుంటే ఇవాళ రిలీజ్ కూడా లేదు. దాంతో బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అండ్ సినీ అభిమానుల్లో, పర్టికులర్గా అఖండ కాన్సెప్ట్ కోసం వెయిట్ చేస్తున్న అభిమానుల్లో చాలా పెద్ద నిరాశ. సోషల్ మీడియాలో బాలకృష్ణ గారి మీద ట్రోల్స్, నందమూరి ఫ్యామిలీ మీద ట్రోల్స్, బాలకృష్ణ గారి అభిమానుల మీద ట్రోల్స్, ఆల్రెడీ ఫ్యాన్ వార్ కూడా మొదలైంది. ట్విట్టర్ ఓపెన్ చేస్తే చాలు ఫ్యాన్ వార్ మొదలైపోయింది. ఫ్యానిజం, యాంటీ ఫ్యానిజం. సరే, ఇంతకీ తాజా అప్డేట్స్ ఏంటంటే, నేను ఆల్రెడీ మార్నింగ్ వీడియోలో చెప్పాను అసలు అఖండ లేట్ అవ్వడానికి కారణం ఏంటి, ప్రొడ్యూసర్ల తప్పు ఏంటి అని. యాక్చువల్లీ ఇక్కడ ప్రొడ్యూసర్ల తప్పు ఏంటంటే, కారణం అయితే మాత్రం ఖచ్చితంగా ఈరోస్ ఇంటర్నేషనల్ అనే సంస్థకు అండ్ 14 రీల్స్ ఎల్ఎల్పి అనే సంస్థకు ఉన్న డిస్ప్యూట్. అది దూకుడు సినిమా నుంచి మొదలైందా లేదా ఆ తర్వాత నేను ఒక్కడనే ఆగడు సినిమా నుంచి మొదలైందా అనేది క్లారిటీ లేదు. కానీ సో 2 వెర్షన్స్ ఉన్నాయి దీనిలో. నేను ఆల్రెడీ పొద్దున్న చెప్పాను కదా, దూకుడు సినిమా ఏమో ఆ టైంలో కాపీరైట్స్కి, డాక్యుమెంట్స్కి వీళ్ళు 14 రీల్స్ వాళ్ళు ఆ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. ఆ టైంలో లాభాల్లో వాటా ఇస్తామని చెప్పి ఈరోస్ వాళ్ళ దగ్గర కొన్నారంట. అందులో 11 కోట్లు బకాయి ఉంది, అప్పటి నుంచి ఇవ్వలేదు. ఆ 2011 నాటిది ఇప్పటికి 28 కోట్లు అయింది, వీళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు, అప్పటి నుంచి కోర్టులో నలుగుతుంది అనేది ఒక వెర్షను. ఇంకోటి ఏంటంటే నేను ఒక్కడనే అండ్ ఆగడు సినిమాలు ఈరోస్ ఇంటర్నేషనల్ ద్వారా మొత్తం రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన తర్వాత ఆ 2 సరిగ్గా ఆడకపోవడంతో బాగా లాస్ అయ్యారు. ఆ లాస్ను కొంత వీళ్ళు సెటిల్ చేస్తామని చెప్పారంట. ఆ సెటిల్మెంట్ అమౌంట్ ఇవ్వలేదు, అదొక 28 కోట్లు. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఫ్యాక్ట్ ఉంటుంది. సో దాంతో అది కోర్టులో 2015 నుంచి మద్రాస్ హైకోర్టులో కేసు నలుగుతూనే ఉంది. అయినా సరే వీళ్ళు లైట్ తీసుకున్నారు. చివరకు వాళ్ళు సరైన టైం చూసి ప్రొడ్యూసర్ల మీద దెబ్బ కొట్టారు. వీళ్ళ అత్యంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అఖండ 2 14 రీల్స్ వాళ్ళకి ఆ సినిమా రిలీజ్ అవుతుందనగా ఇంకో కొన్ని గంటల్లో ప్రీమియర్స్ పడుతున్నాయి అనగా ఈరోజు ఇంటర్నేషనల్ వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేయడం, హైకోర్టు ఇమీడియట్గా ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వడం, సినిమా ఆగిపోవడం జరిగింది. ఇది తెలిసిన బాలకృష్ణ గారు అండ్ బోయపాటి శ్రీను గారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళ వంతు ప్రయత్నం అయితే చేశారు. ఒక బాలకృష్ణ గారు తీసుకున్న రెమ్యూనరేషన్లో 7 కోట్లు వెనక్కి ఇచ్చారని అండ్ బోయపాటి శ్రీను గారు తీసుకున్న రెమ్యూనరేషన్లో ఒక 4 కోట్లు ఆయన కూడా వెనక్కి ఇచ్చారని సినీ రంగంలో ఉన్న టాక్ అనమాట. సరే, ఇద్దరు కలిపి 11 కోట్లు వెనక్కి ఇచ్చినప్పటికీ వాళ్ళు పే చేయాల్సింది 28 కోట్ల వరకు ఉంది. సో ఇప్పటికిప్పుడు వీళ్ళు సెటిల్ చేసే అవకాశం లేదు. ఇది ఫైనాన్షియల్ మ్యాటర్తో పాటు ఈగో కూడా వల్లారు. ఎందుకంటే వాళ్ళు దాదాపుగా 10-12 ఏళ్ళ నుంచి కూడా పెండింగ్ పెడుతున్నారు, ఇవ్వడం లేదు, అదిగో ఇదిగో అని నాంచుతున్నారు. సో వీళ్ళకి సరైన టైంలో దెబ్బ కొట్టాలి అని అసలు ఈ రోజుకి ఇంత అడ్డుకోవాల్సిన అవసరమే ఉంది. వాళ్ళు కూడా సినిమాల వాళ్ళే, వాళ్ళకు కూడా సినిమా గురించి మొత్తం తెలుసు, ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఉంది, ఇంటర్నేషనల్లో పెద్ద సంస్థ ఈరోస్. కానీ వాళ్ళ లీగల్ టీం చాలా బలంగా ఉంటుంది. వాళ్ళు ఏదైనా సినిమాని రిలీజ్ చేయాలన్నా, ఏదైనా సినిమాని ఆపాలన్నా సరే, వాళ్ళకి లింక్డ్ ఉన్న సినిమాని ఏదైనా ఆపాలన్నా లేదా రిలీజ్ చేయాలన్నా వాళ్ళు లీగల్గా చేసే నెట్వర్క్, టీం వర్క్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో వాళ్ళతో లీగల్గా ఫైట్ చేయడం అంత ఆషామాషి కాదు అనేది తెలుగు సినీ రంగంలో చాలామంది చెప్పుకుంటారు. అందుకే ఒకప్పుడు ఈరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళతో ఎక్కువ మంది ప్రొడ్యూసర్లు టైఅప్ అయ్యి వాళ్ళతో రిలీజ్ చేసేవాళ్ళు. కానీ ఈ మధ్య వాళ్ళతో ఆగిపోయారు. ఒకప్పుడు 2016, 17 ఆ టైం అంతకుముందు ఈరోస్ వాళ్ళే మ్యాక్సిమం సినిమాలు రిలీజ్ చేసేవాళ్ళు. కానీ చాలా వరకు లీగల్ డిస్ప్యూట్స్, ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ కారణంగా ఆపేశారనమాట. సో ఇప్పుడు ప్రొడ్యూసర్లు చేసిన తప్పు ఏంటంటే, ఆ సినిమా రిలీజ్ అవ్వబోతుండగా వాళ్ళతో ముందుగానే మాట్లాడుకోలేదు. వాళ్ళతో నిజానికి ఈ సినిమా సెప్టెంబర్లో రిలీజ్ అవ్వాల్సి ఉంది కదా, అప్పటి నుంచే వాళ్ళు అడుగుతున్నారు, మాకు డబ్బులు ఇవ్వకుండా మీ సినిమా రిలీజ్ చేయనివ్వమని వాళ్ళు చెప్తూనే ఉన్నారు. వీళ్ళు వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నారు. కానీ వాళ్ళు కోర్టు వరకు వెళ్ళరు, అసలు సినిమాని ఆపరు అని వీళ్ళు ధీమాగా ఉన్నారు. సరైన టైం చూసి వాళ్ళు దెబ్బ కొట్టారు. ఆ దెబ్బ కేవలం నిర్మాణ సంస్థకే కాదు, నిర్మాణ సంస్థకు కూడా లాసే. ఇప్పుడు 14 రీల్స్ వాళ్ళకు కూడా లాసే. ఎందుకంటే వాళ్ళు బయట డబ్బులు వడ్డీలకు తీసుకొచ్చి, ఫైనాన్షియర్స్ దగ్గర తీసుకొచ్చి డబ్బులు పెడతారు. ఈ డిస్ట్రిబ్యూటర్లు కూడా పూర్తిగా డబ్బులు ఇచ్చి కొనరు, కొంత అమౌంట్ ఇచ్చి మాత్రమే తీసుకెళ్తారు.
సో అవన్నీ కూడా వాళ్ళు పే చేయాలన్నా, ఈవెన్ డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు రావాలన్నా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ క్రెడిబిలిటీ పోద్ది, వాళ్ళ మీద నమ్మకం పోతుంది, వాళ్ళకు కూడా ఫైనాన్షియల్గా లాసు, చాలా ఇబ్బందే. కాకపోతే వాళ్ళు సరైన ఐడియాలజీ ఉన్నప్పటికీ సరైన ముందు చూపు విజన్ అటువంటిది లేక, ముందుగా మాట్లాడుకోక, కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్కి పోయి అవతల ప్రత్యర్థిని తేలిగ్గా తీసుకొని ఇలా దెబ్బ అయింది. ఆ దెబ్బ బాలకృష్ణ గారి సినిమా మీద పడింది. అసలు చూడండి, తెలుగు సినీ రంగంలో బాలకృష్ణ గారు వన్ ఆఫ్ ద టాప్ హీరో. ఆయన సినిమా రిలీజ్కి ఫైనాన్షియల్గా అడ్డంకులు వచ్చాయి అంటే ఎంత సిల్లీగా ఉంటుంది. సో అందుకే మ్యాక్సిమం దీన్ని సెట్ రైట్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. మేబీ ఇందాక వచ్చిన ఒక వార్త ఏంటంటే, ఈరోజు సాయంత్రానికి ప్రీమియర్స్ వేస్తారు, రేపు యాజ్ యూజువల్ రిలీజ్ చేస్తారని కొంతమంది అంటున్నారు. లేదు ఇది ఇంకో 4-5 రోజులు ఆగుతుంది, డిస్ప్యూట్ ఇంకా కొనసాగుతుందని కొంతమంది అంటున్నారు. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ.